నమస్తే. తెలంగాణలో ఫామ్ హౌస్ రాజకీయాలు జరుగుతున్నాయా? బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇదే ఫామ్ హౌస్ రాజకీయాలు ఏదైతే ఉన్నాయో చాలా వరకు హల్చల్ చేశాయి. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ మెజారిటీ ఉన్న తర్వాత కూడా ఈ ఫామ్ హౌస్ రాజకీయాలు ఏంటి, ఆ ఫామ్ హౌస్ రాజకీయాలు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేయడాన్ని ఎలా చూడాలి? అయితే ఇక్కడ ఏమైనా వ్యూహం ఉందా? మొత్తానికి కాంగ్రెస్కి గడ్డు పరిస్థితి ఎదురుగాబోతుందా అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఫామ్ హౌస్ రాజకీయాలు, ఈ ఫామ్ హౌస్ రాజకీయాలు ఏదైతే ఉందో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా కొంతమంది మిగతా పార్టీకి సంబంధించిన వాళ్ళని కావచ్చు తీసుకెళ్ళి మీటింగ్ పెట్టిన సంగతి తెలిసిందే. దీని మీద చాలా రకాలైనటువంటి ఏమంటారు విచారణలు కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఒక ఫామ్ హౌస్ రాజకీయాలు చేయడాన్ని ఎలా చూడాలి? మొత్తానికి కాంగ్రెస్కి ఏమైనా సరే విపత్తు ఎదురవుతుందా అంటే ఏం చెప్తారు? ఇది రెండు కోణాల్లో మీరు తీసుకోవాలి. నిన్న అనిరుద్ధ్ రెడ్డి అధ్యక్షతన అతని ఫామ్ హౌస్లోనే అని విన్నాం మనం. నిన్న గంటన్నర సేపు 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు నిన్న సాయంకాలం. ఎందుకు అయ్యారు? ఒకటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పడక అని ఒక సందేహం. రెండోది, నిన్నను ఒకరు నిద్రలేచారు. ఎవరు? మన బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మాఘమాసం మొదలైంది కదా, ఆయన అన్నీ చూసుకుంటారు కదా, తిదివారి నక్షత్రాలు. సో మంచి కాలం మొదలైంది అనుకున్నారా? 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామన్నాడు ఆయన గతంలో. కానీ ఇప్పుడు 14 నెలలు అయిపోతుంది, 7వ తారీఖు వస్తే. మరి 14 నెలల తర్వాత ఎందుకు లేచాడు అంటే జాతకం ప్రకారం ఎవరన్నా చెప్పారా ఇప్పుడు నిద్ర లేవమని? ఫామ్ హౌస్లో ఏముంటాయి బాయ్, వచ్చి చూసుకోండి అని అన్నాడు కదా నిన్న. కాయగూరలు ఉంటాయి ఏదో చెప్పాడు, మేమేం పండిస్తాం. మరి అదే ఫామ్ హౌస్లో అదే 60 ఎకరాల్లో గతంలో కోట్లు సంపాదించానన్నాడుగా ఆయన. అంటే ఆయన మాటలు ఎలా ఉంటాయో చెప్పుకోవటానికి. అయితే నిన్న ఎందుకు లేచాడు ఆయన? ఆయన వ్యూహం ఏంటి? ఈ 10 మంది ఎమ్మెల్యేలు బయటికి రావడం వెనక బీఆర్ఎస్ హస్తం ఉందా? లేదు పొంగులేటిని భరించలేకంటే పొంగులేటి వాళ్ళ నియోజకవర్గాలకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళ అంటే రావాల్సిన నిధులు రాకుండా చేస్తున్నాడు అనేది ఒక ఎలిగేషన్ ఉంది పొంగులేటి మీద. ఇప్పుడు పొంగులేటి ఏకంగా 3 శాఖలు నిర్వహిస్తున్నాడు ఆయన, మనకు తెలిసి. రెవెన్యూ ఒకటి, తర్వాత ఐఎన్పిఆర్, ఇట్లా మొత్తం 3 ముఖ్యమైన శాఖలే ఉన్నాయి ఆయన చేతిలో. సో అందులో పొంగులేటి గురించి ఇంకోటి కూడా మీరు ఇంకో పాయింట్ ఆలోచించాలి. ఇక్కడ దీన్ని ఇంకో రకంగా ఎలా ముడిపెట్టచ్చు అంటే, గతంలో వైఎస్ఆర్సీపీ ఆయన జగన్ మనిషి. సో నిన్నను జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చాడు. వాళ్ళు 5వ తారీఖు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఒక ధర్నా చేయబోతున్నారు. ఒకటి. 2, జగన్ హస్తం ఉందా దీంట్లో? అంటే బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ కలిపి దీన్ని ఏమైనా తెర మీదకి తీసుకొస్తున్నాయా? అక్కడ చంద్రబాబు నాయుడుతో పట్టలేదు, ఇక్కడ రేవంత్ రెడ్డిని భరించలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏ రకంగానూ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో కాలు పెట్టలేకపోతున్నాడు. కాలు పెట్టాలంటే ఇప్పుడు ఓన్లీ నాంపల్లి కోర్టుకు పెట్టాలి. కాబట్టి ఒకవేళ తనకిష్టమైన కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తన ఆటలు సాగుతాయి అనుకుంటున్నాడా? మీకు తెలుసో లేదో, ఈ మధ్యన చాలా పూజలు కూడా చేయించాడు మన కేసీఆర్ గారు. మరి క్షుద్ర పూజలా మామూలు పూజలా దేవుడికి తెలియాలి. ఎందుకంటే అవన్నీ ఎక్కువ కదా. గతంలో రాజశ్యామల యాగం చేయించుకున్నారు, మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయించుకుని ఆయనకి ఏదో ఎకరాలు కట్టబెట్టి ఆ స్వరూపానందేంద్ర స్వామికి 2వ సారి రాజశ్యామల యాగం చేస్తే అది తిప్పికొట్టి. అంటే కొన్ని యాగాలు యజ్ఞాలు అలా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు, అవి రివర్స్ కొడతాయి మనకి. అది మనకి తెలియాలి. కాబట్టి ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇందులో వీళ్ళిద్దరి హస్తము ఉందా అంటే పొంగులేటిని భరించలేక, లేకపోతే పొంగులేటి రాజకీయాలు చేస్తున్నాడా? ఇది రేవంత్ రెడ్డి కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే వెన్నుపోటు రాజకీయాలు పొంగులేటి చేస్తాడా? చూడటానికి చాలా మెత్తగా కనిపిస్తాడు, బాగానే మాట్లాడతాడు, అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని రకాలుగా బాగానే ఉన్నాడు మనిషి చెప్పాలంటే. వృత్తిపరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, రాజకీయాలు చేయడంలో కావచ్చు. కాబట్టి ఈ 10 మంది ఎమ్మెల్యేలకి బీఆర్ఎస్ కేసీఆర్ వెనకాలన్నాడా, కేసీఆర్ జగన్ కలిసి ఉన్నారా అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎసరు పెడతారా? ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇంకొక మామూలుగా కాంగ్రెస్ మీరు తీసుకుంటే కనుక అయితే కాంగ్రెస్లో యూనిటీ అనేది మృగ్యం కదా, చాలా కష్టం. అయినప్పటికీ మీరన్నారు ఇందాక విహెచ్ ప్రస్తావన తెచ్చారు. ఎందుకు చెప్తున్నామంటే
పెద్దలందరినీ కలుపుకుంటూ వెళ్తున్నాడు. విహెచ్ లాంటి వాళ్ళే రేవంత్ రెడ్డిని పొగిడే స్థాయికి వచ్చారు. మరి అలాంటి విహెచ్ ఈరోజు ఏమి ఎదురు తిరుగుతాడని అనుకోకపోయినప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చి చేయగలిగింది ఏమీ లేదు. కానీ రేవంత్ రెడ్డిని దింపుతారా, లేదు పొంగులేటి నాన్న ముఖ్యమంత్రిని చేసే ఆలోచనలో ఉన్నారా, లేదు మొత్తానికి కాంగ్రెస్ని ఇంటికి పంపించి బీఆర్ఎస్ పగ్గాలు చేతపట్టాలనుకుంటోందా? అంటే అప్పుడు ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళటానికి అవకాశం ఉంది, ఎంతమందిని వాళ్ళు హార్స్ ట్రేడింగ్ చేస్తారు? మీరు అడగచ్చు హార్స్ ట్రేడింగ్ వల్ల ఏంటండి అని. ఇప్పుడు మీరు జీవితకాలం 100 కోట్లు సంపాదించలేరుగా. ఈరోజు కేసీఆర్ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి. ఒక కేసీఆరే కాదు, ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క మెంబర్ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి. సో ఒక్కొక్క ఎమ్మెల్యేని 200 కోట్లు పెట్టి కొంటే వాళ్ళు రావంటారా? మహద్భాగ్యం అనుకుని వెళ్ళిపోరు. సో ఇదే కోణంలో చూసుకుంటే మనకి కాంగ్రెస్ తరఫున సంగారెడ్డికి సంబంధించి జగ్గారెడ్డి గారు కూడా గతంలో విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి గారి పైన, ఏదైతే కలుపుపోయే మనస్తత్వం కాదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి. సో ఇలాంటి కీలక నేతలు కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలో ఉన్నారా అంటే ఏం చెప్తారు? తెలియదు, మనకు ఉండొచ్చు. లేదు జగ్గారెడ్డి విడిగా ట్రై చేసుకోవచ్చు. కాంగ్రెస్లో ఎవడూ కూడా ఎవరితో కలవడానికి ఇష్టపడ్డు. కాంగ్రెస్లో ఒక నానుడి ఉంటుంది, మొత్తానికి కాంగ్రెస్కి సంబంధించి తెలంగాణ సీఎం ఎవరు అంటే ప్రతి ఒక్కరు సీఎంఏ అని చెప్పేసి అది ఎప్పుడూ ఉంది. కాంగ్రెస్లో ఎవరికి వాడే సీఎం, ప్రతి సీనియర్ నేత సీఎంఏ. ఇప్పుడు మీకు కప్పలు జంప్ అయిపోతూ ఉంటాయి చూడండి వర్షాకాలం వస్తే, అట్లా ఇది ఒక కప్పల తక్కెడు అంటాం మనం కాంగ్రెస్ని. ఎందుకంటే ఎవడు స్థిరంగా ఉండడు, ఓ కప్ప ఎగురుతూ ఉంటుంది, ఒక కప్ప వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. కాబట్టి వీళ్ళని మీరు కప్పల్ని కంట్రోల్ చేయగలరా? మీరు ఎప్పుడైనా వర్షాకాలం కప్పల్ని మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. నాకు నిజంగా తెలుసు, బికాజ్ ఐ విల్ అబ్జర్వ్. భలే ఎగురుతూ ఉంటాయన్నమాట, ఏది కుదురుగా ఉండదు. కాంగ్రెస్లో కూడా కుదురు ఉండదు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తి స్థితిగతులు మార్చేసి ఖచ్చితంగా అందరినీ కంట్రోల్ చేశారని చెప్పేసి పూర్తి అధినాయకత్వం ఏదైతే ఉందో ఈయన చేతుల్లో పూర్తిగా పెట్టేశారు, ఏది సీఎం పదవి. సో నిజంగా అది కంట్రోల్ ఇప్పుడు చేసుకోలేకపోతున్నారా, కంట్రోల్ చేయలేకపోతున్నారా రేవంత్ రెడ్డి గారు అంటే ఏం చెప్తారు? ఇక్కడ కంట్రోల్ చేయలేకపోవటం కాదు, ఆయన కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. వీ హ్యావ్ టు టేక్ దట్ వే. అభివృద్ధి వైపు చూస్తున్నాడు అంటే ఆయన కొంచెం అగ్రెసివ్గా రాష్ట్రానికి ఏం కావాలి, హైదరాబాద్ ఇంకా అంటే టెక్నికల్గా ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. మీరు గమనిస్తే హైడ్రా కావచ్చు, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నిన్న కూడా చిరంజీవి స్టార్ట్ చేశారు కదా ఒకటి. సో ఇప్పుడు జనాలకు ఏం కావాలంటేనండి ఇవన్నీ కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతోంది. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే నా 15,000 నాకు వచ్చాయా లేదా, నా 10,000 నా అకౌంట్లో పడ్డాయా లేదా. సో మీరు గమనిస్తే కనుక అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి పథకాల గురించి మాట్లాడుతున్నాడు. నిన్న రోజా కూడా రెచ్చిపోయి ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడింది. గతంలో 2019లో వైసీపీ వచ్చాక మేము 2,800 కోట్లు బకాయిలు చెల్లించలేదా అంటే అవన్నీ మాట్లాడింది. బకాయిలు చెల్లిస్తారమ్మా, ఇక్కడ కూడా బకాయిలు చెల్లించారు కూడా. ఈ ప్రభుత్వం చెల్లించింది 6,700 కోట్లు మన వివిధ శాఖల్లో బిల్లులకు ఇచ్చారు, ఇంకా చాలా చేశారు. కానీ అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే వాళ్ళు ఊడ్చుకుని వెళ్ళిపోవాలా తెలుగుదేశం, ఇక్కడ వైసీపీ ఊడ్చుకుని వెళ్ళిపోయింది మొత్తం, చిల్లికాని కూడా లేకుండా. సో వాళ్ళు పథకాల గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ కేసీఆర్ కూడా రైతు బంధు గురించి మాట్లాడుతున్నాడు. ఇద్దరు స్టాండ్ ఒకే వైపు ఉంది. మీరు చూడండి, అంటే ఇద్దరు కూడా కూడబలుకుని ఎట్లా వెళ్తున్నారు 2 రాష్ట్రాల్లో. చంద్రబాబు నాయుడు గారు తెలివిగానే ఉన్నారు, కాకపోతే రేవంత్ రెడ్డి మాత్రం కొంచెం అందరి మీద నజర్ పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఈ 10 మంది మీద ఆరా తీస్తున్నాడు కదా. సో వాట్ హీ హ్యాస్ టు డూ ఈజ్ అసలు వాళ్ళు ఎక్కడ అసంతృప్తిగా ఉన్నారు, ఎందుకున్నారు, వాళ్ళు వెనకాల ఎవరున్నారు, అవసరమైతే సస్పెండ్ చేయొచ్చా అనేది ఆలోచించుకో. ఎందుకంటే మనం చీడ వచ్చింది అనుకోండి ఒక మొక్కకి, మనం ఆకులు ఫస్ట్ తీసేస్తాం, ఆకులు తీసేసి కొంచెం మందు కొడతాం, మనం పోకపోతే మొదల్లో కొడతాం మనం. సో ఏదైనా కూడా మనం మొదల నుంచి ఆలోచించాలి. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. నేను కొడితే దెబ్బ మామూలుగా ఉండదన్నాడు నిన్న కేసీఆర్. సో ఎటువైపు నుంచి కొడతాడు, ఎలా కొట్టేదానికి అవకాశం ఉంది, కాంగ్రెస్లో అందుకు ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి. ఆ మాట జగన్మోహన్ రెడ్డి అనలేడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముందు కేసులు చూసుకుంటాడా, దెబ్బ తింటాడా, దెబ్బ కొడతాడా అనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ ఈయన నిద్ర లేచాడు కాబట్టి దెబ్బ కొడతానంటున్నాడు, నువ్వు ముందు నిలబడలేకపోతున్నావు, ఫస్ట్ సరిగా నిల్చో అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి నిలబడతాడా, కేసీఆర్ నిలబడతాడా,
తెలంగాణలో అనేది చూద్దాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలు మాత్రం మళ్ళీ హాట్ టాప్ కింద మారబోతున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.